అందరికీ నమస్కారం. ఈరోజు మా లంచ్ మెను చాలా సింపుల్ అయినా సరే ఎంతో సాటిస్ఫైడ్గా అనిపించేది. టమాటా పప్పు, పచ్చి పులుసు. అంచుకి చూశారు కదా. హైదరాబాద్లో 3 మ్యాంగోస్ కారపొడి దొరుకుతుందో దొరకదో తెలియదు, కానీ మా ఊర్లో 3 మ్యాంగోస్ అని ఇంకొకటి కరాని, రెండు కూడా కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకోసం వెళ్ళినప్పుడు కారపొడి తెచ్చుకున్నాం. బ్రాండింగ్ ఇస్తున్నాను అనుకోకండి, మా వైపు ఇవే ఎక్కువగా వాడతారు. ఎవరికైనా పొలాలుండి వాళ్ళ మిర్చి వాళ్ళకు వచ్చి క్వాలిటీ వాళ్ళకి తెలిస్తే అవి వాడతారేమో, కానీ అందరికీ అవకాశం ఉండదు కదా. గుర్తుకుంది కదా పచ్చడి పెట్టుకోవడానికి కొలతలు 1:1:1. 1 ఆవపొడి, 1 కారపొడి, 1 ఉప్పు. టేబుల్ స్పూన్లలో లెక్క చెప్పాను ఒక మోడరేట్ కాయ కోసం. నూనె కూడా అదే రేషియో 1 టేబుల్ స్పూన్. కాయ సైజు పులుపుని బట్టి కొంచెం మారుతుంది. ఇవి 3 కాయలు. అమ్మ వాళ్ళ ఎదురుగా ఇంట్లో ఉండే ఆంటీ వాళ్ళ ఊర్లో పొలాలు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చారు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే రాగానే పెట్టకుండా కుదరలేదు కట్ చేయడానికి ముక్కలు. ఫ్రిడ్జ్లో పెట్టి ఈరోజు ఓపెన్ చేసి చేసాము. రంగు అలా మార్పు వచ్చింది, కాయ రంగు. మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయకండి, ఫ్రెష్ కాయలనే వాడండి. నేను కొంచెం డేర్ చేశాను, ఏదైతే అదే అయిందిలే అని పెట్టేశా. సాయంత్రం ఇలా మా ఆపోజిట్ కాలనీలో సండే పెడతారు మార్కెట్. ఇలా ఆకుకూరలు తెచ్చుకుందామని వెళ్ళాము. వాళ్ళు పాలిథిన్ కవర్ ఇచ్చినా వద్దు, మేము మా వెంట బ్యాగ్ తెచ్చుకున్నామని అందులో పెట్టుకున్నాము. అందరికీ తెలిసిన విషయమైనా పాటించడానికి కాస్త ముందు వెనుక అవుతాము. వీలైనంత వరకు కుదిరినప్పుడల్లా ప్రాక్టీస్ చేయడం వల్ల ఎంతో కొంత తగ్గించవచ్చు కదా. అసలు ఈ అలవాటు మెదడుకి అబ్బిందంటే 1-2 పాలిథిన్ కవర్స్ ఇంటికి వచ్చినా కూడా చాలా గిల్ట్గా ఫీల్ అవుతాం. ఉపోద్ఘాతం చెప్పినట్టుగా అనిపిస్తుందా? నాకే అనిపించింది. కొంచెం ఆపేస్తాను. మార్కెట్ వెళ్ళి ఇంటికి వస్తుండగా ఇదంతా కూడా మా ఇంటి సైడే, కానీ నాకు తెలీదు. చందు అలా ఒకసారి చూపిస్తాను రా, ఎప్పుడు రావు కదా అని చూపించారు. మా కాలనీ నుండి మెయిన్ రోడ్ వైపు వెళ్ళడమే అరుదుగా వెళ్తాను, అలాంటిది ఇది మరోవైపు. ఇటువైపు అంతా ఇండ్లు చాలా తక్కువగా ఉన్నాయి, కానీ ఫ్లోటింగ్ చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. రోడ్డుకి 2 వైపులా గుల్మోహర్ చెట్లు, ఆ కలర్ఫుల్ ఎంత బాగా పూసాయి కదా పూలు. నాకైతే కనుల పండుగనే అయ్యింది ఈరోజు. అలా తిరిగి తిరిగి మీకు చూపించకుండా దారిలో ఏదో స్నాక్స్ తినొచ్చాము, జంక్ ఫుడ్ అని అనుకుంటున్నారు కదా. నిజం, అసలు ఏమీ తినలేదు. ఇంటికి వచ్చి ఆకుకూరల పని చేసుకున్నాం. ఆకుకూర కట్టలకి ఇలా రబ్బర్ బ్యాండ్స్ వస్తాయి కదా, ఇవి కూడా వేస్ట్ చేయను, పాడేయను, ఇలా దాచిపెట్టుకుంటాను.